గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జ్యువెల్ బాక్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈవినింగ్ కరెక్ట్ గా 8:15 అయింది టైమ్. దర్శన్ అక్కడ నిలబెట్టి నన్ను నవ్విపిస్తున్నాడు అండి. మొత్తం అక్కడ నిలబడి వ్లాగ్ ఇంట్రో ఎన్నిసార్లు ఇప్పించినాడు తెలుసా నాతో. లిటరల్లీ జిమ్ నుండి వచ్చి ఆకలి వేస్తా ఉందండి, చాలా ఆకలి అవుతా ఉంది. వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకేసారి తింటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పేస్తే నేను ఇక్కడ ఆమ్లెట్ వేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నా. ఇంకేం చేస్తాం చెప్పండి, వచ్చిన తర్వాత క్విక్ గా ఏదైనా అయిపోవాలంటే ఆమ్లెట్ అయితే బెస్ట్ ఆప్షన్. యూజువల్ గా అయితే ఆమ్లెట్ జస్ట్ ఈజీగా వేసేస్తా. అంటే ఈ రోజు వెజిటేబుల్ ఆమ్లెట్ తినాలని ఉంది. నువ్వేమైనా పెంట పనులు చేయొద్దు మొన్నలాగా ప్లీజ్. ఇట్లా పెంట పనులు అన్ని దర్శన్ వల్లనే సాధ్యం అవుతాయి. నువ్వు అంత ఎక్స్పర్ట్ కాదని నాకు తెలుసు. నువ్వు సైలెంట్ గా వద్దు. చూసినా నువ్వు మొన్న చేసిండే పెంట నాకు తెలుసు, నేను చూసినాను. మొన్న ఒక ట్రేలో తెప్పించినానండి ఎగ్స్. 30 ఎగ్స్ వస్తాయి కదా. ఆ 30 చెప్తాను వినండి. ఆ ట్రేలో 30 ఎగ్స్ వస్తాయి కదా, తెప్పించినాను. తీసుకుంటాను నేను ఒకదాని తర్వాత ఒకటి కొంచెం లీక్ అయ్యి ఆ ట్రేకే అతుక్కుంది. వదిలేసేదాన్ని దర్శన్. ఎట్లా లీక్ అయింది కదా, వేస్ట్ అవుతుంది, తీయద్దు. నువ్వు గట్టిగా అతుక్కుంది అది అసలు చాలా. నేను ఎందుకు వచ్చిందిలే అని ఊరికే ఉంటే ఏం చేసినాడు, నేనేం లేదు 2 fingers తో ఇట్లా అన్నా రాలేదు, సర్లే అనేసి కొంచెం లైట్ గా ఫోర్స్ ఇచ్చినా మొత్తం టప్ అయిపోయింది. ఈ బండ ఫింగర్స్ వేసుకొని లైట్ ప్రెషర్ ఇస్తే అది గుడ్ అనుకున్నావా లేకపోతే ఏమనుకున్నావు? పగలకుండా ట్రే అంతా పెంట అసలు. ఎగ్ స్మెల్ కింద పడితే క్లీన్ చేసుకోవడం కంపు, క్లీన్ చేసుకుంటే ఒక రకం తెలుసా. బెటర్ ఆప్షన్ హోలీ టైంలో నీకు అట్లాంటివన్నీ నాకు నచ్చవు. కలర్ అయితే పూసుకుంటా కొంచెం అంతే తప్పించి. ఇవి బెల్ పేపర్స్ తెప్పించి ఒక 1 week పైన అయిపోయింది. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, చూసుకున్నాను కానీ ఇవి ఎట్లా యూజ్ చేయాలా ఎందుకు ఇప్పుడు నాకు ఈ ఫ్లేవర్ అంత నచ్చదు అనమాట. అందుకే ప్రస్తుతానికి దీన్ని కట్ చేసి బాగుండేదంతా యూజ్ చేసేద్దాము. ఎల్లో దిస్ డర్టీ ఫెలో గైస్ లిటరలీ. అప్పటి నుండి ఏదో మూవీ చూడాలా అని. వెరీ వెరీ స్పైసీ. నేను నిజంగానే స్పైసీని ఎక్కడెక్కడ పట్టుకొస్తాడో పాటలన్నీ అసలు. అండ్ టుమారో నాకు చాలా వర్క్ ఉందనమాట. అదంతా మీరు బ్లాగ్ వెళ్తూ డెఫినెట్లీ చూస్తారు కాబట్టి. ఇప్పుడు చాలా ఆకలి అయితే ఉంది. నేను ఆమ్లెట్ వేసుకుంటాను. దర్శన్కి ఆమ్లెట్ వద్దంటండి. ఆఫ్టర్నూన్ మా హౌస్ హెల్ప్ లెమన్ రైస్ చేసినారు, సూపర్ ఉందంట. నేను అదే తింటాను. నేను ఉండేదే 3 రోజులు. ఆ 3 రోజుల్లో నేను డైట్ చేయను అంటాను. 3 రోజుల తర్వాత దర్శన్ ఎక్కడికి వెళ్తున్నాడు అనుకోవద్దండి. నేను చెప్పినాను కదా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈజ్ గోయింగ్ టు రాజస్థాన్. ఓకే దర్శన్ ని ఇప్పుడే చెప్తున్నా బాయ్ బాయ్. ఇప్పుడే చెప్పొద్దు, ఇంకా ఉన్నాయి కదా, డేస్ ఉన్నాయి కదా. లాస్ట్ డే చెప్తాడు. ఓకేనా? ఎస్. యూ డోంట్ వాంట్ ఆమ్లెట్ ఫర్ షూర్? ఓన్లీ లెమన్ రైస్. ఇప్పుడే కావాలా? ఇప్పుడు వద్దంట, పొట్ట ఫుల్ ఉందంట. ఇప్పుడు 8:20 కదా ఎగ్జాక్ట్లీ. నీది అయిన తర్వాత తీసుకురా. నాది అయిన తర్వాత అంటే కుకింగ్ అయిన తర్వాత, తిన్నది అయిన తర్వాతనా? ఈ కుకింగ్ చేసాక ఎంతసేపు అవుతుంది? ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? ఆమ్లెట్ వేసే 20 minutes పడుతుంది. 20 minutes అన్ని కట్ చేసుకోవాలా నేను వెజిటేబుల్స్? 20 minutes అయిన తర్వాత తీసుకొచ్చేసి. ఓకే, ఇద్దరు కలిసి తిందాం. ఓకే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. బాయ్. చిన్న కట్ చేస్తే చాలా బాగుంటుంది, బట్ చేత్తో అంత చిన్నగా నాకు కట్ చేయడం రాదు కాబట్టి చాపర్ యూజ్ చేస్తే బెటర్ అనుకున్నాను. అండ్ దర్శన్కి అయితే ఎంత చిన్నగా కట్ చేసినా కూడా ఇట్లా వెజిటేబుల్స్ యాడ్ చేసేటవన్నీ చూసినాడంటే తినను కూడా తింటూ. నేను ఒక్కదానికోసమే వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ కొన్ని తెప్పించుకుండేది. ఇంకా లేదంటే బేసిక్ మిరపకాయలు అవి మాత్రమే ఉంటాయన్నమాట. వెజిటేబుల్స్తో ఎక్స్పెరిమెంట్ చేసే క్యాండిడేట్ నేనైతే, అసలు టచ్ చేయని క్యాండిడేట్ దర్శన్. ఇదైతే లిటరలీ నా లైఫ్ సేవియర్ అనే చెప్పచ్చు. చిన్న కట్ చేసుకోవాలంటే కొంతమందికి రాదు, కొంతమందికి టైం ఎక్కువ పడుతుంది అనే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నేను తీసుకొని 1 year అయింది, కానీ అనంతపూర్ లో మమ్మీకి ఇది ఆర్డర్ పెట్టి 2 years అయింది. ఇప్పటి వరకు అసలు ఒక్క రిపేర్ కాలేదు. ఇన్ఫాక్ట్ లోపల ఉండే బ్లేడ్స్ కూడా చాలా షార్ప్ గానే ఉంటాయి, త్వరగా పాడైపోవడం అట్లేముండదు. ఇప్పటి వరకు అసలు ఒకసారి కూడా నాకు తెలిసి రిపేర్ కాలేదు అనుకుంటున్నాను. బ్లేడ్స్ ఒకటే ఏమైనా షార్ప్ పెట్టుకుందో లేదంటే అది కూడా పెట్టుకోలేదో తెలీదు. వెరీ ఈజీ. సో ఇలాంటిది ఒకటి కన్వీనియంట్. ఇప్పుడు జస్ట్ ఆమ్లెట్ వేసేసుకోవడమే మొత్తం మిక్స్ చేసేసి.
ఇవి బటర్ క్యూబ్స్. నాకు ఆమ్లెట్ బటర్ తో తినేది కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. దర్శన్ కూడా అలాగే ఇష్టం. సో ఒక్కొక్క క్యూబ్ కావాల్సిన పర్ఫెక్ట్ సైజ్ లో ఉంటది. ఇది అత్తయ్య చేసి పంపిస్తారనమాట. ఇది కోకోనట్ మిల్క్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ సపరేట్ గా, అండ్ అలాగే అవి రెండు సపరేట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటాయి కదా, అవి చేసి క్యూబ్స్ చేసి పంపిస్తారు. సో నేను ఎప్పుడైనా వంట చేసుకుంటే ఈజీగా ఉంటది అని చెప్పేసి, అండ్ ఇవి ఎలా చేయాలి అని కూడా అడిగారనమాట. ఇవి ఖాళీ అయిన వెంటనే అత్తయ్యకి చెప్తాను. యూజువల్ గా బటర్ ఉంటుంది కదా ఇంట్లో, అవి సిలికాన్ ట్రేస్ మౌల్డ్స్ వస్తాయి, దాంట్లోకి వేసి ఫ్రీజర్ లో పెట్టేయడమే. అండ్ కోకోనట్ మిల్క్ ఎలా చేయాలి అని అడిగారు. సో అత్తయ్య నెక్స్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ నేను చూపిస్తాను. ఇంట్లో కూడా అయిపోయినాయి కోకోనట్ క్యూబ్స్, కంప్లీట్లీ ఖాళీ అయిపోయింది. బికాస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను ఇంతకు ముందు తినకపోతా అంటే ఇప్పుడు కొన్ని రెసిపీస్లోకి అది ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. సో మై డిన్నర్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు చేసేస్తే ఆమ్లెట్, యు ఆర్ సెట్. ఇంత బటర్ ఏం అవసరం లేదు. సో నేను జస్ట్ ట్రేకి ఎంత కావాలో అంత తీసుకున్నా. ప్యాన్ కూడా కొంచెం మీతో మాట్లాడుతుంటే ఎక్కువ హీట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ అగైన్. మార్నింగే ఫుల్ మెస్సీతో స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను అర్బన్ కంపెనీ వాళ్ళని బుక్ చేశాను అనమాట ఫుల్ హౌస్ క్లీనింగ్కి. యాక్చువల్గా ఫస్ట్ టైం అనమాట నేను ఫుల్ హౌస్ క్లీనింగ్ పెట్టిండేది. అంటే సోఫాస్, బెడ్స్ మొత్తం అన్ని తీసి నీట్గా క్లీన్ చేయాలి, కర్టన్స్ కూడా మొత్తం అంతా వాక్యూమ్ చేయాలన్నమాట. సో 1 year అయింది కదా మనం ఇంట్లోకి వచ్చి, అప్పటి నుండి ఇట్లా ఫుల్ హౌస్ ఫర్నిష్డ్ హౌస్ క్లీనింగ్ నేను చేపిలేదు. సో ఐ థాట్ ఓకే రేపు శ్రీరామ్ నవమి కదా, సో ముందు రోజు చేపిచేస్తే బాగుంటుందిలా అనుకున్నాను. మార్నింగ్ 9 o'clockకి బుక్ చేసిన. యూజువల్గా నేను ఎప్పుడు బుక్ చేసినా ఒక 15-20 minutes లేట్గా వస్తారనమాట. బట్ ఈసారి మాత్రం టైం అంటే టైంకి వచ్చినారు. అండ్ నేను అప్పుడే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. అంటే కొంచెం హడావిడి ఎక్కువ ఉండింది అనమాట. ఇంకా దర్శన్ వెంటనే లేచి వాళ్ళని కొంచెం గైడ్ చేసే లోపల సో మార్నింగే నేను ఎంత పని చేసినాను. నేను కొంచెం ముందే రెడీ అయిపోవాల్సింది కదా అనుకున్నా. బట్ థ్యాంక్ఫుల్లీ దర్శన్ మేనేజ్డ్ ఎవ్రీథింగ్ వెల్. వాళ్ళు ఒక్కొక్క రూమ్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది కిచెన్లో ఉన్నారు. ఐ థింక్ 4 to 5 members ఏమో వచ్చినట్టున్నారు. అండ్ హోప్ఫుల్లీ ఇట్ షుడ్ బి వర్త్ ఇట్. నేను ప్రైస్ అంతా కూడా తర్వాత చెప్తా. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై ది వే, నేనే ఫస్ట్ టైం చేపిస్తున్నాను. సో సోఫాస్ అంతా కొంచెం నీట్గా క్లీన్ చేస్తారని అనుకుంటున్నాను. బికాస్ సోఫాస్ కూడా క్లీన్ చేయించలేదు. ఐ థింక్ డ్రై వాక్యూమింగ్ ఒకటే పెట్టినా అనుకుంటా. సోఫాది ఒకటే సపరేట్ డెడికేటెడ్ ఆప్షన్ కూడా ఉంటుంది, అది నేను తర్వాత పెడదాంలే అని చెప్పేసి ఈసారి అదేం పెట్టలేదు. సో బ్రేక్ఫాస్ట్ నేను వంట వాళ్ళకి కూడా చెప్పలేదు అనమాట రావద్దని చెప్పేసి. వాళ్ళు వచ్చేసినారు. వాళ్ళు ఒకటే టైంకి వచ్చినారు అండ్ దే స్టార్టెడ్ ఆఫ్ విత్ కిచెన్. సో నేను ఇంకా చెప్పాను అనమాట, ఉషా గారు ఈరోజు వద్దులేండి, మేము బయట నుండి తెచ్చేసుకుంటాము. ఈ మెస్లో మళ్ళీ పాపం వాళ్ళు వంట చేసుకుంటే కూర్చుంటా అంటే ఒక్కొక్క సైడ్ దుమ్ము, ఇంకొక సైడ్ వాళ్ళు ఇటు రండి, ఇదంతా వద్దు, మీరు వెళ్ళండి, మేము హోటల్ నుండి తింటాం ఈరోజు అని చెప్పేశాను. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది ఏంటి ఎలా చేస్తారు అని చెప్పి మొత్తం అంతా తీసి మొత్తం అన్ని సర్దాలి. ఐఎమ్ జస్ట్ ఇదొక్కటే కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట, కబోర్డ్స్ అన్నీ తీపిచ్చాలా వద్దా అని చెప్పేసి. సో చూద్దాం. సో వాళ్ళు వెంటనే వచ్చేసినారు కదా, ఇంకా వర్క్ అంతా స్టార్ట్ చేసేస్తున్నారు. బెడ్ అంతా వాక్యూమ్ వేస్తున్నారు అనమాట. ఒక్కోసారి మనం పక్క నుండి చెయ్యండి ఇట్లా అని చెప్తే బెటర్. బికాజ్ వాళ్ళకి కొన్ని తెలిసిండవు కదా, మిస్ చేస్తూ ఉంటారు కొన్ని కార్నర్స్. సో ఎంత ప్రొఫెషనల్ అయినా కూడా మనం పక్క నుండి చూసుకుంటేనే హౌస్ అంతా కొంచెం నీట్గా పెట్టుకోవడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చిన్న కార్నర్స్లో ఇవన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఒకసారి మనం కూడా రీచెక్ చేసుకుంటే బెటర్ కదా. ఎందుకంటే ఇట్లా డీప్ క్లీనింగ్ మనమేం మంత్లీ వన్స్ చేయించేకైతే కాదు. అంటే చేయించుకోవాల్సిన అవసరం ఉండే వాళ్ళు చేయించుకోవచ్చు. కాకపోతే మనం ఆల్రెడీ ఇల్లంతా కొంచెం నీట్గానే మెయింటైన్ చేసి ఉంటాం కదా. సో ఈ కార్నర్స్ ఒకటే ఇవి నెగ్లెక్ట్ చేసింటాము. సో అక్కడే మనకు మెయిన్ డస్ట్ అంతా ఎక్కువ అక్యుములేట్ అయి ఉంటుంది. ఈవెన్ మెష్ అంతా కూడా, మెష్లోనే చాలా ఎక్కువ డస్ట్ ఉండింది యూటిలిటీ ఏరియాలో. అండ్ ఈ కింద అంతా చూసారు కదా, ఇక్కడికి అసలు మనకు చీపురు కూడా పోదన్నమాట అక్కడ ఊడ్చాలనుకున్నాం. సో ఆ కార్నర్స్ అన్ని నీట్గా ఓపిక్గా చేయించుకుంటే బెటర్.
ఫస్ట్ నా స్టూడియో రూమే అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ గెస్ట్ రూమ్ అయిపోయినట్టుంది. బాగా చేస్తున్నాను నీట్గా బెడ్ మీద అంతా వాక్యూమ్ పెట్టేసి. కాకపోతే మనం కొన్ని చెప్తూ ఉండాలన్నమాట. కొన్ని స్పాట్స్ మిస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్స్లో అక్కడక్కడ. సో ఒకటే చెప్పాము, వాళ్ళలో ఒక అబ్బాయి కొత్త అబ్బాయి అంట, సో అది మిస్ చేశాడు. అండ్ ఇక్కడ ఏంటంటే బాల్కనీస్ వాష్ చేసేటప్పుడు మళ్ళీ కిందికి వాటర్ పడినా ఇబ్బందే కాబట్టి అవి కొంచెం మనం చెప్తూ ఉండాలి. బికాజ్ నైబర్స్కి, కింద ఉండే వాళ్ళకి ఆ వాటర్ పడి వాళ్ళకి ఇబ్బంది కాకూడదు కదా. అందుకు ఐ ఫీల్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. వాష్రూమ్స్ అయితే నేను యూజువల్గా 3 దాంట్లో కొంచెం వస్తాయి కదా, క్లాసిక్ ఒకటి, ప్రీమియం క్లీనింగ్ ఒకటి, అట్లా ప్లాటినం క్లీనింగ్ ఏదో వస్తుంది. నేను ప్లాటినం క్లీనింగ్ అదేదో పెట్టేదాన్ని అనమాట, క్లాసిక్ కాకుండా. సో దాంట్లో అయితే ఇంకా ఎక్కువ వాష్రూమ్స్ నీట్గా డీప్ క్లీన్ చేసేవాళ్ళు. దీంట్లో కూడా చేసినారు కానీ నార్మల్గా చేసినారు. వాష్రూమ్స్ ఒకటే, మిగతావన్నీ బాగా చేస్తున్నారు. సో ఆ వెనక అతను క్లీన్ చేస్తున్నాడు కదా, అది మనకు హోమ్ టూర్ వీడియోలో కూడా కామెంట్స్ వచ్చాయి అది ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ ఇట్స్ వాల్ పేపర్, 3D వాల్ ఆర్ట్ అనుకుంటాను అది. సో అది వాటర్ పెట్టకూడదు అని అనుకుంటున్నాను, పెట్టచ్చో పెట్టకూడదో నాకు అంత క్లారిటీ లేదు. సో మొత్తానికి ఇట్స్ 3D వాల్ ఆర్ట్. సో చాలా బాగుంది. అదంతా స్టిక్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. అండ్ కార్టే కాకుండా మొత్తం బెడ్ వెనకల సైడ్ వస్తుంది కదా, సో అది కూడా ఒకసారి క్లీన్ చేయించి ఇంకా సోఫాస్ అంతా తీపిస్తున్నాము. బికాజ్ సోఫాస్ అండ్ కర్టన్స్ అన్నీ కూడా కొంచెం డీప్ క్లీనింగ్ చేయాలంటే వాక్యూమ్ అంతా పెట్టాలి. అండ్ దీంట్లో కూడా 3 కేటగిరీస్ ఉన్నాయి. నేను బుక్ చేసుకునేది మిడిల్లో ఉండేది ఏదో చేసుకున్నా అండి. ఒకటి నార్మల్ది ఉండింది, ఇంకొకటి వచ్చేసి ఫుల్ లగ్జరీ సంథింగ్ 7,000 ఎంతో ఉండింది అనమాట. అంటే కర్టన్స్ కూడా తీసి వాళ్ళంతా నీట్గా చేస్తారంట. మేము తెచ్చి ఇంకా 1 year అయింది. సో ఓకే, జస్ట్ వాక్యూమ్తో ఒకటే చేస్తే చాలు కదా, ఎందుకు 8,000 అని చెప్పేసి నేను ఓకే అయిపోయా. 7,999 ఎంతో ఉండింది. అండ్ నేను ఇప్పుడు చేయించిండే సర్వీస్కి అంతా అప్రాక్సిమేట్గా 6,000 అయిందనమాట. 5,500 ప్లస్ ఇంకా ఏమైనా ట్యాక్సెస్ యాడ్ అయ్యేటివి ఉంటాయి కదా. అండ్ వాళ్ళు ఇంత వర్క్ చేసినప్పుడు నేను యూజువల్గా కొంచెం ఎక్స్ట్రా ఇచ్చేస్తూ ఉంటాను కాబట్టి అంతా కలిపి ఒక 6,000 అయింది. అండ్ వర్క్ అంతా బాగా నీట్గా చేశారనమాట. అండ్ ఈ మిషన్స్ కొన్ని టైల్స్ మీద వర్క్ కావు, ఎందుకంటే కొన్ని ఏదన్నా టెక్స్చర్ ఉన్నింది అనుకోండి, ఆ టెక్స్చర్ ఉన్నప్పుడు ఈ మిషన్ వేయకూడదు. ఒకసారి అది కూడా మీరు చూసుకోండి. వాళ్ళే అడుగుతారు మిమ్మల్ని వేయచ్చా వేయకూడదా అని. ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్స్లో కూడా అంతే, మమ్మల్ని అడుగుతారు ఏదైనా టెక్స్చర్డ్ టైల్స్ అట్లా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది వేయకూడదని అనుకుంటున్నా. ప్రిపరేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ ఇంకే టైంకి లేవాలో చూసుకొని అన్నీ కొంచెం సెట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 70% అయిపోయింది అనమాట. ఇంకా నైవేద్యాలు అవన్నీ ఇంకా నెక్స్ట్ రోజు సార్ట్అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఎత్తిపెట్టేస్తున్నాను, బట్టలు అన్నీ అక్కడక్కడే ఉంటాయి. దీంట్లో కొత్తగా ఉన్నాయన్నమాట. వచ్చి 7 days అయింది, ఓపెన్ చేసి ఇంకా వేసుకోలేదు. సో అందుకే ఇప్పుడు ఒకేసారి ఎలా ఉన్నాయి ఏంటి అని టెస్ట్ చేసేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇవన్నీ నేను రంగీత నుండి తీసుకున్నాను అనమాట. స్నాప్డీల్లో ఆర్డర్ చేసుకున్నాను, బికాస్ ప్రైజెస్ కొంచెం దాంట్లో తక్కువ ఉంటాయని చెప్పేసి. అండ్ రంగీతలో ఏంటంటే వాళ్ళది న్యూ స్ప్రింగ్ కలెక్షన్ చూసాను అనమాట నేను. సో నాకు బాగా సెట్ అవుతుంది, ఈ సీజన్కి బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి కొన్ని ఆర్డర్ చేసేసాను. లెట్స్ సీ ఎలా ఉంటాయో. ఇది నేను ట్రై చేసిన ఫస్ట్ అవుట్ఫిట్. కలర్ చాలా చాలా లవ్లీగా అనిపిస్తుంది నాకు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఫెస్టివల్స్కి కానీ లేదంటే ఏదన్నా సింపుల్ ఫంక్షన్స్కి, టెంపుల్కి అయినా, ఎథ్నిక్ డే ఉన్నా, కాలేజ్లో మీకు ఆఫీస్లో ఎథ్నిక్ డే ఉన్నా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఐఎమ్ లవింగ్ దిస్ కలర్ ఆన్ మీ గైస్. కొత్త కలెక్షన్ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మెటీరియల్ అంతా కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. దిస్ ఇస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ కదా. అండ్ ఇందులో మనం ప్లాజో ప్యాంట్స్ అట్లా ఏమైనా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. హ్యాండ్స్ అన్ని టోటల్ ఫుల్ కంఫర్టబుల్గా ఉన్నాయి. నేను వీలైన వాటికి అన్నిటికీ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, ఒకసారి మీరు జస్ట్ చెక్ చేయండి. అన్ని లింక్స్ ఉండింటాయి అక్కడే మోస్ట్లీ. దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్. ఇది నా సెకండ్ కుర్తీ సెట్ గైస్. దీనికి దుప్పట్టా అంతా కూడా ఇచ్చారు. సమ్మర్కి అయితే చాలా చాలా పర్ఫెక్ట్ అండ్ అప్రోప్రియేట్ అనిపిస్తుంది, బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ కాటన్. సో ఫుల్ కుర్తీ సెట్ ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్లీ దీన్ని ఇష్టపడతారు. నేను దుప్పట్టా చెక్ చేస్తున్నాను పెద్దగా ఉందా లేదా అని చెప్పేసి, బికాస్ దుప్పట్టా చిన్నగా ఉంటే నాకు నచ్చదు. సో దీనికి ఎంత కావాలంటే అంత ఉంది. ఇన్ఫ్యాక్ట్ నా హైట్కి ప్రాపర్గా సరిపోయిందంటే డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి కూడా సరిపోతుంది అనుకుంటున్నాను. ప్యాంట్స్ కూడా దీస్ ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్. అంటే కాటన్ కదా, చాలా బ్రీదబుల్గా ఉందన్నమాట. ప్రింట్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. వెరీ వెరీ క్యాజువల్ కుర్తీ సెట్ అనమాట. లుకింగ్ సో డీసెంట్.
దిస్ ఇస్ అవుట్ఫిట్ నెంబర్ 3. ఇది కూడా చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ సెట్ కాదు, నేను కుర్తీ సపరేట్గా అండ్ కింద ప్లాజో ప్యాంట్ సపరేట్గా తీసుకున్నా. సో బేసిక్గా ఈ వైట్ ప్యాంట్స్కి కింద కొంచెం లేసీ ప్యాటర్న్లో డిజైన్ వచ్చిందనమాట. సో అదేంటంటే వైట్ ఆఫ్ బ్లాక్ విల్ నెవర్ గో రాంగ్ కదా, మనం దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకు చికెన్ కర్రీ డ్రెస్సెస్ సో వాటిలోకైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను తీసుకున్నా. అండ్ టాప్ కూడా చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు ఈ ప్రింట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. మీరు హ్యాండ్స్ దగ్గర చూసుకోవచ్చు, ఇక్కడ హ్యాండ్ దగ్గర నుండి ఇక్కడ దాకా వచ్చి అండ్ అదే ఫ్లోనే మనకు బాటమ్ వర్క్ కంటిన్యూ అయింది. అండ్ ఇదేంటంటే చాలా క్యాజువల్ అండ్ చాలా ఫ్రీగా ఉండే అవుట్ఫిట్. మనం బయటికి వెళ్ళేటప్పుడైనా వేసుకోవచ్చు. లాంగ్ రన్ అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎక్కడికైనా వెళ్తున్నారు, యూ హ్యావ్ టు కీప్ ఇట్ క్యాజువల్ అనుకున్నా కూడా యూ కెన్ వేర్ దిస్. ఇట్స్ వెరీ నైస్. ఇది కూడా చాలా చాలా బాగుందండి. సేఫెస్ట్ కలర్. అంటే మీరు కలర్ వైజ్గా కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు, ఏ కలర్ అయితే నాకు బాగా సెట్ అవుతుంది అనే మన కన్ఫ్యూజన్లో ఉంటే టేక్ దిస్ కలర్. ఇది ఎవరికైనా సెట్ అయిపోయే కలర్ అనమాట. అంత బాగుంది. అంటే ఇది మరీ రెడ్ కూడా కాదు, మావ్ టోన్స్ లో ఉన్న రెడ్ అనిపిస్తుంది, అందుకే ఇంత బాగా కనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ క్లాసీ కలర్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నాకు 3/4 హ్యాండ్స్ ఇష్టం కాబట్టి నేను మోస్ట్లీ అన్ని 3/4 హ్యాండ్సే తీసుకున్నాను అనమాట. మీరు ఒకసారి కలెక్షన్ చూడండి. అండ్ నేను వేసుకున్న డ్రెస్సెస్ ప్రైజెస్ కానీ అవన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ మోడల్ మీద ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది కూడా నేను ఇచ్చుంటాను. అండ్ దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే యూ కెన్ గో త్రూ ఒకసారి ఏవి మీకు నచ్చచ్చు అని చెప్పేసి. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా ఫెస్టివల్స్కి వేసుకుండేలాగే ఉంది కదా. ఆన్లైన్ వచ్చిన తర్వాత ఆఫ్లైన్ షాపింగ్ చాలా చాలా తగ్గిపోయింది. ఎస్పెషలీ కుర్తీ సెట్స్ అట్లాంటివి అయితే లిటరలీ నేను మొత్తం అన్నీ ఆన్లైన్లో తీసుకుంటున్నాను. వన్ మోర్ బ్యూటిఫుల్ కుర్తీ సెట్ ఇన్ మై క్లాసెట్. చాలా బాగుంది. బేసిక్గా నాకు పేస్టల్ కలర్స్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అన్ని లైట్ టోన్స్ లేదంటే డార్క్ టోన్స్ తీసుకున్నాను. ఇది ప్రిటీ బేబీ పింక్ కలర్ విత్ బేసిక్ ప్యాటర్న్ అనమాట. అండ్ దాంతోపాటు ఈ నెక్ ప్యాటర్న్ కూడా నాకు చాలా నచ్చింది. నాకు యూజువల్గా కాలర్ నెక్స్ అంత ఇష్టం లేదు, అందుకే నేను కాలర్ నెక్స్ అవన్నీ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. దిస్ ఈస్ లుకింగ్ సో గుడ్. అండ్ ప్యాంట్స్ కూడా సేమ్, మన టాప్ ఏదైతే ప్యాటర్న్లో ఉందో ప్యాంట్స్ కూడా అదే ప్యాటర్న్లో ఉంటాయన్నమాట. అండ్ డ్రెస్ లైట్ కలర్స్ అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుందేమో అని ఒకటి ఉంటుంది, కానీ ఇది అస్సలు ట్రాన్స్పరెంట్గా లేదు. ఐఎమ్ ఫీలింగ్ సో కంఫర్టబుల్. ఇది నెక్స్ట్ డ్రెస్. ఈసారి నేను తీసుకునే అవుట్ఫిట్స్లో ఏది ఫస్ట్ ఫేవరెట్ ఏది సెకండ్ ఫేవరెట్ అని చెప్పే నాకు కష్టంగా ఉంది. ఎందుకంటే ఈసారి అన్ని మంచిగానే తీసుకున్నట్టు అనిపిస్తుంది. ప్రతిసారి అట్లీస్ట్ ఏదో ఒకటైనా లేదంటే అట్లీస్ట్ 1-2 అయినా కూడా సైజెస్ ఇష్యూనో లేదంటే ఏదో ఒకటి వచ్చి చూపించేదాన్నే కాదు, కొన్ని రిటర్న్ పెట్టేదాన్ని. బట్ ఈసారి మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని డ్రెస్సెస్ చూపిస్తున్నాను తీసుకునేటివి. దిస్ ఈస్ వెరీ వెరీ నైస్ బ్లాక్ అవుట్ఫిట్. నేను ప్రతిసారి కొంటూనే ఉంటాను కదా, అన్ని కలర్స్ ఉన్న బ్లాక్ మాత్రం పక్కా ఉండాల్సిందే. సో బ్లాక్ విల్ నెవర్ గో రాంగ్ గైస్. ఎవరికైనా సూట్ అయ్యి ఒక మంచి బ్యూటిఫుల్ కలర్. బ్లాక్ని ఎలా అయినా రాక్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ డ్రెస్ని అయితే స్టైల్ అప్ కూడా చేయొచ్చు. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేసుకొని మంచి చంకీ ఇయర్ రింగ్స్, సో మంచి ఫెస్టివ్ వైబ్స్ వచ్చేలా కూడా చేసుకోవచ్చు కదా. అండ్ దిస్ ఇస్ కాటన్ ఆల్సో. సో ఈ మధ్య కొంచెం కాటన్కి ఎక్కువ గ్రావిటేట్ అవుతున్నా. మీరు నా శారీస్ కూడా చూడొచ్చు, కొన్ని కొన్నాను బట్ అవి బ్లౌజెస్ అంతా అయిపోయిన తర్వాత చూపిద్దాం అనుకున్నా. ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్. ఐ హోప్ మీకు సౌండ్ కానీ క్లారిటీ కానీ అంతా ముందున్నట్టే ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే నా కెమెరా ఇప్పుడు అక్కడ నుండి దబ్బు మన కింద పడిపోయింది. పాపం చిన్న ప్రాణం ఎన్నిసార్లు పడి ఉంటుందో నాకే అర్థం కావడం లేదు. నిజంగా చాలా గట్టిగా పడింది. సరే, ఐ హోప్ దట్ ఈస్ ఓకే, బాగానే ఉందని అనుకుంటున్నాను. సో కమింగ్ బ్యాక్ విత్ ద అవుట్ఫిట్. ఇది నా వైట్ అండ్ పింక్ ప్రింటెడ్ అవుట్ఫిట్ అనమాట. ప్రింట్ అంతా ఇలా ఉంది. బార్డర్ నెక్ లైన్ దగ్గర అంతా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారనమాట. అండ్ మొత్తం డ్రెస్ ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుంది. వెరీ 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 ప్రిటీ అండ్ క్యాజువల్. ఇది పెద్ద కాస్ట్లీ కూడా కాదు, అందుకే మొత్తం ఇట్లా సింపుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం మీకు స్టిచ్చెస్ కావాలి, మీకు టైట్ ఉంది అనిపిస్తే కొంచెం స్టిచ్చెస్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నేను అదే పని చేస్తాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ అవుట్ఫిట్ గైజ్. ఇది కూడా మంచి పింక్ అవుట్ఫిట్స్. టూ మెనీ పింక్స్ అయిపోయింది. సో డిసైడ్ అవుతాం అనమాట, ఇది నేను వేసుకోవాలా మా అత్తయ్య వేసుకోవాలా అని చెప్పేసి. బికాస్ వీ షేర్ అవర్ అవుట్ఫిట్స్, ఓకేనా. కొన్ని సరిపోతాయి వాళ్ళకి, కొన్ని సరిపోవు. బట్ ఐ థింక్ నేను కొంచెం లూజ్గానే వేయడానికి ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఇట్ విల్ బీ ఈజీ. అండ్ ఈ ప్రింట్ అంతా కూడా నిజంగా చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది. వెరీ సింపుల్ ప్రింట్ గైజ్. నాకు ఎక్కువ మరి డైలీ వేర్కి ఓవర్గా ప్రింట్ లేదంటే ఓవర్గా లేసీ డిజైన్స్ ఉండేటివి నేను ఇష్టపడను. అండ్ ప్రాపర్ స్ప్రింగ్ కలెక్షన్ కాబట్టి నాకు దాంట్లో నచ్చింది తీసుకున్నాను. అండ్ దాంట్లో ఇది కూడా నా లాస్ట్ అండ్ వెరీ వైబ్రెంట్ అవుట్ఫిట్. నాకు చాలా నచ్చింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్ హ్యాస్ పాకెట్స్. ఒక సైడే పాకెట్ ఉంది. అట్లీస్ట్ మనం బయటికి వేసుకెళ్ళినప్పుడు ఫోన్ కానీ వ్యాలెట్ కానీ కార్డ్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ప్రింట్ అంతా కూడా ఇట్స్ వెరీ నైస్ అండ్ వైబ్రెంట్ కదా.
ప్రాపర్ సమ్మర్ అనిపిస్తుంది నాకైతే. సో మీకు ఈ డ్రెస్సెస్లో ఏవి నచ్చినా కూడా అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చి ఉంటాను, మీరు ప్రైజెస్ చూసుకొని చెక్ చేసి తీసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ అయితే మీరు అసలు కొంచెం కూడా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. అండ్ మీరు బ్లాగ్స్లో చూస్తే నేను రిపీటెడ్గా వేసుకుంటూ కూడా ఉంటాను అనమాట అవుట్ఫిట్స్. సో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా క్లీనింగ్ స్టార్ట్ అయింది. టుమారో ఫెస్టివల్ కదా, సో దానికోసం అన్ని మొత్తం వాష్ చేస్తాను. ప్రస్తుతానికి నేను సిల్వర్ వాష్ చేస్తా అంటే మా అత్త ఓలిగలు ప్రిపేర్ చేస్తున్నారు. సో ఓలిగలు రెసిపీస్, ఓలిగ చారు కూడా చేస్తారనమాట. సో ఆ రెసిపీస్ అన్ని కన్నడ ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. కానీ శ్రీరామనవమి స్పెషల్ బ్లాగ్ అయితే దానికి ఒకటి ప్లాన్ చేసిన అనమాట. డోంట్ వరీ, బ్లాగ్ వస్తుంది, ఓకేనా? అండ్ సబ్ టైటిల్స్ కూడా అడుగుతున్నారు అనమాట కన్నడ బ్లాగ్ కి, అక్క సబ్ టైటిల్స్ అర్థం ఎలా పెట్టండి అని. దానికి కూడా ట్రై చేస్తున్నాను. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ప్రస్తుతానికి సబీనా అండ్ లిక్విడ్ రెండు వేసి సిల్వర్ ఐటమ్స్ వాష్ చేస్తే ఇంకొక 15 days వరకు వాష్ చేసుకుంటే అవసరం లేదు. రూపేరీది వస్తుంది కదా, సో దాంట్లో కొంచెం కెమికల్స్ స్మెల్ ఎక్కువ ఉంటాయి. సెన్సిటివ్ ఉండే వాళ్ళైతే వాడద్దండి, సబీనా ఒకటే వాడుకుంటే సరిపోతుంది. సో మనకు అలవాటు అయిపోయింది కాబట్టి బాగా సిల్వర్ షైన్ రావాలని చెప్పేసి కడుగుతాను. ఈసారి అంత ఎక్కువ వాష్ చేసే అవసరం లేదు నేను, ఎందుకంటే నేను ఊరికి వెళ్ళే ముందే ఒక 1 week అయింది అంతే నేను వాష్ చేసి నీట్గా. సో జస్ట్ ఏమైనా మరకలు అయింటే మాత్రం వాష్ చేసి పెడతా. అండ్ కొంతమంది సింక్ దగ్గర కడగకూడదు అన్నారు. సింక్ దగ్గర కడగకపోతే మాకు వేరే స్పేస్ ఏం లేదు, అక్కడ మమ్మీ లేదంటే ఇక్కడ అత్త కూడా వాష్ ಮಾಡಲ್ಲ. ఇక్కడ నాన్ వెజ్ అంతా ఏముంటదండి, మేము ఆల్రెడీ మొత్తం క్లీనింగ్ చేపించినాం. ఇక్కడ యూజువల్ గా సామాన్లు కడగం మేము అనమాట. ఈ సింక్ మేము యూజ్ చేసుకుంటేది. ప్లేట్స్ కూడా పెట్టాం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్లేట్స్ కూడా అక్కడే పెట్టేది. మేము డైరెక్ట్ గా తినిండే ప్లేట్స్ ఎప్పుడు ఇక్కడ పెట్టలేదు, అక్కడే తీసుకుపోయి పెట్టేస్తాము. సో ఈ స్పేస్ చాలా నీట్ గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడే కడుక్కుంటా. అండ్ అపార్ట్మెంట్స్ లో మనకి ఇంకేం ప్లేస్ ఉంటుంది చెప్పండి, ఎక్కడికని తీసుకుపోతాము. సో అదనమాట. అండ్ ఇంకొకరు ఎవరో సిల్వర్ కూడా హౌస్ హెల్ప్ వాళ్ళతో క్లీన్ చేయించేయచ్చు కదా అన్నారు. అది నాకు నచ్చదు, ఎందుకో అలవాట్లేదు. ఈవెన్ అత్తయ్య కూడా ఎప్పుడు హౌస్ హెల్ప్ వాళ్ళతో ఎప్పుడు క్లీన్ చేయించలేదు, తనే చేసుకుంటే వాళ్ళు. సో అక్కడ మమ్మీ కూడా అంతే, నాకు అట్లనే అలవాటు అయిపోయింది. అందుకే నేనే కొంచెం లేట్ అయినా నిదానంగా వాష్ చేసుకుంటా.